సోషల్ మీడియాలో వైరల్ అయిన గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకు తను ఆత్మహత్య చేసుకుంది, అసలు నిజంగానే ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగింది అనేది మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా నాయకురాలు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబరు మంచా నాగమల్లీశ్వరి ఉన్నారు. మేడం, హ్యూమన్ రైట్స్లో పనిచేశారు, మీకు చాలా వరకు ఇలాంటి సోషల్ మీడియా కంప్లైంట్స్ అన్ని చాలా హ్యాండిల్ చేసి ఉంటారు. నిజంగా జరుగుతుందా ఒక సోషల్ మీడియాలో ట్రోల్ అయితే మనిషి ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది అంటారా? 100% ఉంటుందండి. ఎందుకు అని అంటే అందరి మెంటాలిటీస్ ఒకలాగా ఉండవు. బేసిక్గా మా దగ్గర మేము కన్సిడర్ చేసిన కొన్ని కేసెస్ని బట్టి చెప్తాను. కొంతమంది మెంటాలిటీస్ ఎలా ఉంటుందంటే చాలా చిన్నపిల్లల మెంటాలిటీ లాగా ఉంటుంది. పెళ్ళి అయినా కూడా ఇంట్లో అరిస్తే కూడా ఫీల్ అయిపోయి వాళ్ళు హట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి మెంటాలిటీయే నాకు తెలిసి గీతాంజలిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఫస్ట్ వీడియో ఏదైతే తను చేసిందో అది చూసినప్పుడు ఒక చైల్డిష్ మెంటాలిటీ, ఒక అమ్మాయి హ్యాపీనెస్ అంత ఓపెన్గా చెప్పినటువంటి అమ్మాయి. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి వైఎస్ఆర్సీపీకో ఏ పార్టీకో చెందినటువంటి అమ్మాయి కూడా కాదు. అంటే వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను విన్నాను, తనది చాలా చిన్నపిల్లల మనస్తత్వం అండి అని. సో అందరూ ఇలాంటి కేసెస్లో ఇప్పుడు ట్రోల్ అంటే దాని కింద మెసేజెస్ చూడండి ఎంత దారుణంగా ఉంటున్నాయో అంత దారుణంగా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని నేను ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే గతంలో రీసెంట్గా 5th or 6th నాకు కూడా గుర్తులేదు, ఈ 2 రోజుల్లోనే మీ మీడియా వాళ్ళు ఛానల్ వాళ్ళు వచ్చి ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ నన్ను అడిగితే నేను దానికి సమాధానంగా నేను చాలా జనరలైజ్డ్గానే సమాధానం ఇచ్చాను. అంటే మాకున్న మహిళలకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మేము మాట్లాడకూడదా? మీడియా ముందుకు వచ్చి మాట్లాడే హక్కు మాకు లేదా? మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇంత ఘోరంగా ఎంత ఘోరంగా అంటే ఇది మీ ఛానల్లో వచ్చి నేను మాట్లాడింది దగ్గరగా 369Kకి వెళ్ళడం అండ్ కామెంట్స్ కూడా ఒక 3000-4000 మంది నన్ను తిట్టడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఇక్కడ చూడండి, రమణ జనసేన అంట ఎవడో, వీడికి ఎవడో మనం ఎవరో తెలియదు, మన ఇంటి పేరు తెలియదు, మనం ఏంటి తెలియదు, మన క్యారెక్టర్ ఏంటో తెలియదు. ఎంత దారుణంగా ఇలాంటి మెసేజ్లు పెడితే అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మీ వీడియో తీసినందుకు మిమ్మల్ని కూడా బాగానే గట్టిగానే తిడుతున్నాడు. అంటే ఏం మాట్లాడకూడదా సొసైటీలో? నాకు తెలియక అడుగుతాను, ఒక మహిళగా ఏ మహిళ బయటకు వచ్చి మాట్లాడకూడదా? వాళ్ళకి ఒక స్వేచ్ఛ లేదా? చెప్పుకునే స్వేచ్ఛ లేదా? ఇంత దారుణంగా మాట్లాడితే ఇది ఫ్యామిలీస్ ఉంటాయి, అత్తగారిలు ఉంటుంది, అమ్మగారిలు ఉంటుంది, రిలేటివ్స్ ఉంటుంది. నా వీడియోనే నాకు మా ఫ్యామిలీ నుంచి 10 మంది తిరిగి పెట్టారు. కొంతమంది అవసరమా మల్లీశ్వరి అని అనడం జరిగింది. మేము ఒక మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి మేము ఇన్ని కౌన్సిలింగ్లు ఇచ్చి కూడా మా పరిస్థితి ఇలాగ ఉందంటే సామాన్య అమ్మాయికురాలు అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆత్మహత్య చేసుకోక ఇంకేం చేస్తుంటుంది? అంటే ఈ చావుని రాజకీయంగా వైసీపీ వాడుకుంటుంది, దీనికి టీడీపీకి కానీ జనసేన కానీ ఎటువంటి సంబంధం లేదని టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో వాస్తవం ఏంటి చెప్పండి? వాస్తవం అదే అంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి, నేను మాట్లాడిన వీడియోకి, వీళ్ళు పెట్టే మెసేజ్లకి సంబంధం ఉందా? నేను ఒక పార్టీకి సంబంధించి చాలా జనరల్గా అడిగినటువంటి క్వశ్చన్లో నేను సమాధానం ఇచ్చాను. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది నా పర్సనల్ అభిప్రాయం కదా. దాన్ని మీరు మాట్లాడి ట్రోల్ చేసే హక్కు మీకు ఎక్కడిదే అని అడుగుతున్నాను నేను. ఒక మహిళని ఇంత దారుణంగా, ఎంత హరాస్మెంట్, అది కూడా బలవంత మరణం అంటే అది చిన్న విషయం కాదు. ఒక మనిషిని తానుగా చంపుకోవాలనుకుంటుందా? ఎంత మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయితే తప్ప తను ఆ పని చేసి ఉంటుంది అనేది ఒకసారి సిచ్యువేషన్ని బట్టి ఆలోచించాలి. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు. అంటే ఆ అమ్మాయి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోలేదంటారా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందంటారు గీతాంజలి? వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తే నేను ఆ వీడియో చూసాను. ఆ అమ్మాయి ఏడవడం రాత్రి 3 గంటలకి, 2 గంటలకి, 1 గంటకి కూడా ఆ అమ్మాయి ఆ మెసేజ్లు చూసుకొని ఇబ్బంది పడుతుందని వాళ్ళ హస్బెండ్ గమనించారు. కానీ తను ఇంత ప్రమాదం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి జరిగిన ఆ క్షోభ ఏదైతే ఉందో అది మీరు నేను చెప్పేటి సిచ్యువేషన్స్ కాదు. నిజంగా ఆ అమ్మాయి ఎంత మనస్తాపం చెంది ఆ 2 బిడ్డల్ని కూడా మర్చిపోయి ఆ అమ్మాయి వెళ్ళి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అంటే ఎంత ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఒక ఆడదానిగా చెప్తున్నానండి, ఈ అధ్యక్షురాలనా లేకపోతే ఇంకోట పక్కన పెట్టండి, మహిళగా బయటకు వచ్చి మేము ఏదైనా ఒక మాట మాట్లాడితే వీలైతే సపోర్ట్ చేయండి. మీకు నచ్చలేదా, ఆ వీడియో నచ్చలేకపోతే స్క్రోల్ చేసేసేయండి పైకి. దానికి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఈ కామెంట్స్ పెట్టారు అందరూ, దీనివల్ల ₹1 ఏమైనా వస్తుందా? మీ అకౌంట్లోకి ₹1 వస్తుందంటే చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడాను, మీ ఛానల్ వాళ్ళు ఏమైనా నాకు ₹1 ఇచ్చారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నా అకౌంట్లో ఏమైనా డబ్బులు వేసారా? అది వాళ్ళ మనస్థితిని బట్టి వాళ్ళకి ఇష్టమైతే పక్కన ఉన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ నిజమే. ఇల్లులు ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు?
ఆ అమ్మాయి అదే కదా చెప్పింది. అంతకు మించి పాపం ఆ అమ్మాయి ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. ఏ పార్టీకి సంబంధించినట్టు మాట్లాడలేదు, ఎవరిని విమర్శించలేదు కూడా, ఏమీ విమర్శించలేదు, ఏ తప్పు మాట మాట్లాడలేదు. ఎంత దారుణం అంటే నిజంగా చెప్తున్నాను, ఇంత నీచమైన పరిస్థితి, ఇంత నీచాతి నీచంగా చనిపోయిన మనిషిని మళ్ళీ ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. ఏమని 5వ తారీఖున చనిపోయింది, 7వ తారీఖున మెసేజ్లు పెట్టారు, 10వ తారీఖున వీడియో తీశారు, 11వ తారీఖున ఎలాగా టీడీపీ అని అంటే ఐటీడీపీ అనేది ఒక ఇది పెట్టేస్తున్నారు. ఒక మెసేజ్ పెట్టగానే చూడండి మొత్తం టీడీపీ జనసేన. ఒక్కడు కాకపోతే ఒక్కడైనా మినిమం కామన్ సెన్స్తో ఇప్పుడు ఎన్ని యాక్షన్స్ ఉన్నాయి, ఒక మహిళని తప్పుగా మాట్లాడితే ఎన్ని యాక్షన్స్ వస్తున్నాయో బయటకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉంటున్నారు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారు. దీనికి యాక్షన్ ఉండదా అండి? సోషల్ మీడియాలో మహిళల్ని ఈ విధంగా దూషిస్తే చట్టం ఏం చేయలేదా? వీళ్ళకి శిక్ష ఉండదంటారా? 100% శిక్షలు ఉంటాయి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. సో ఈ కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. నేను జనరల్గా మేము ఎప్పటి నుంచో సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి మాకు అలవాటు కాబట్టి మేమేంటంటే ఇంట్లో వాళ్ళు మాకు ఎంతో కొంత ధైర్యాన్ని ఇస్తారు. ఇప్పుడు మా హస్బెండ్ నేను పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నానా, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నానా, లేకపోతే జనాలకి మంచి చేస్తున్నానా, ఏది విషయం అనేది పక్కన పెడితే ఇంట్లో మాకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది కాబట్టి మేము ధైర్యంతో మీడియాకి మళ్ళీ వచ్చి నేను మాట్లాడుతున్నాను. అదే ఇలాంటి గీతాంజలి లాంటి అమాయక మనస్తత్వాలు ఉన్న అమ్మాయిలు అయితే డెఫినెట్గా సూసైడ్ చేసుకుంటారు. చేసుకోకుండా ఇంకేం చేస్తారు? నేను ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను కోరుకుంటుంది ఏంటంటే గీతాంజలి విషయంలో జరిగినటువంటి ప్రతిదీ చాలా ఘోరాతి ఘోరం. ఏ ఆడపిల్లలకి ఇలాంటివి జరగకూడదు. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద ప్రత్యేకించి ఎవరైతే దీని వెనకాతల కారణం ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీయాలి. అదేవిధంగా ఇద్దరు చిన్నారులు ఆయన ఇందాకే చూశాను నేను 20 lakhs ఎంతో అనౌన్స్ చేసినారు. డబ్బు విషయం పక్కన పెడితే ఆ చిన్నారులకి మంచి భవిష్యత్తు. వాళ్ళిద్దరు ఆడపిల్లలే, రేపొద్దున సొసైటీకి వచ్చి వాళ్ళు కూడా ఇలాంటి వెధవలతోటి పోరాడాలి అని అంటే ఎంత కష్టం, ఎంత మనస్థైర్యం కావాలి అని అనేది ఆ ఇద్దరు బిడ్డల కన్నా నేర్పించాలి అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరూ ఈ యొక్క ఇన్సిడెంట్తో అన్నా మారండి, దయచేసి మారండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలాగో మాట్లాడుతున్నంత మాత్రాన మేమేమో మమ్మల్ని తప్పుగా క్రియేట్ చేసి మాట్లాడేసి మీడియా ముందుకి తీసుకొని వచ్చి ఫ్యామిలీలో మా పరువులు తీయడం కాదు. అందరూ ఇలాగుండ్రు. ఒక్కసారిగా ఆలోచించకపోతే ఎవరి మీద ఇలాంటి ట్రోల్స్ నేను కూడా వదిలిపెట్టను. ఎందుకనంటే నాకు పర్సనల్గా పెట్టిన మెసేజ్లు కాబట్టి నేను వదిలిపెట్టను. సో ఈ ఇన్సిడెంట్తో బుద్ధి తెచ్చుకోవాలి అందరూ. అదేవిధంగా పొలిటికల్గా కూడా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. సో మానండి. ఇంకా చచ్చిపోయిన మనిషి మీద ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా ఇలా అవుతుంది అలా అవుతుందంటే ఇంత సిగ్గుమాలిన సొసైటీలో బతుకుతున్నామా అని అనిపిస్తుంది. సో ముఖ్యమైన విషయం, వాళ్ళందరూ టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ అనేది మీరు ఎలాగా డిసైడ్ చేయగలరు అనేది కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అమ్మాయి మాట్లాడింది. లేకపోతే ఆ నియోజకవర్గం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ద్వారా వచ్చింది, లబ్ధి పొందిందని చెప్పి మాట్లాడింది. మరి కింద చూడండి, మరి నేనేం మాట్లాడాను? నాకు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి పెట్టారు ఈ మెసేజ్లని. మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తున్నాను కదా, ఇలా అందరూ వచ్చి చూపించలేరు కదండి. ప్రతి మహిళ వచ్చి ఇలా ప్రూఫ్లు చూపించుకొని ఉంటే ఇంకా సంసారాలు ఏముంటాయి? చెడిపోవడం తప్పితే సొసైటీలో. ఇప్పుడు మొన్నే ఉమెన్స్ డే అయింది. ఇలాంటి ఉమెన్స్ డే రోజు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏం జరుపుకోవాలి? మహిళలు ఎలా బయటికి రావాలి? అర్ధరాత్రి ఆడది 12 గంటలకు తిరగాలి. 12 గంటలకు తిరగడం దేవుడు ఎరుగు. ప్రశాంతంగా బతకనిస్తే చాలు. అలాంటి సొసైటీలో ఇవాళ రన్ అవుతున్నాం, అలాంటి సొసైటీలో తిరుగుతున్నాం మనం. ఎంత నీచమైనటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాము అని అంటే ఇది మాత్రం నేను ఖండిస్తున్నాను. గీతాంజలి ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఇద్దరు బిడ్డలకైనా మనస్థైర్యాన్ని నింపి ఇంకా బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన విధానంతో ఉండాలి తప్ప ఇలాగా ఆ మహిళ గీతాంజలి చేయడం కూడా నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకనంటే ఇలాంటి ఎదవలు మాట్లాడుతుంటారు, చేస్తూ ఉంటారు. ఎవరో ఒక ఆవిడ కూడా వీడియో పెట్టింది, మేము చాలామందిని అంటున్నాం వాళ్ళు చేసుకోలేదు, గీతాంజలి చేసుకోలేదు అని అంటే, అమ్మ నువ్వు ఆడదాని అన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతున్నావు. స్వాతి చౌదరి, ఇంకా ఏవో చాలామంది, అనితారెడ్డి, ఏవో చాలా పేర్లు వింటున్నాను. అంటే మీరు తిట్టితే మేము చేసుకోకపోతే మేము సేఫా? ఒకవేళ చేసుకుంటే మాత్రం మమ్మల్ని మేము తీసుకుంటున్నామని అర్థం. ఇంత చిల్లరి రాజకీయాలు, ఇంత చిల్లరి మాటలు దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు కూడా మహిళలని గుర్తించుకొని మాట్లాడాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? ఏదన్నా కేసు ఫైల్ చేయడం కానీ? 100% ఫైల్ చేస్తామండి కేసును మాత్రం. ఎందుకంటే ఇలా వదిలేస్తే ఎంతమందిని అంటే వాళ్ళ దాంట్లో లేడీస్ని తిడితే మాత్రం మంచిదా?
ఎవరైనా ఒక బీయింగ్ ఏ లేడీ నేను మాట మాట్లాడతాను, ఎవరైనా తిట్టాల్సిన అవసరం ఏముంటుంది? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా మాట్లాడండి, తప్పు లేదు, రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకోండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సపోర్ట్గా వచ్చి మాట్లాడితే ఇంత ఘోరంగా నా కామెంట్సే నేను తీసుకోలేకపోతున్నాను. ఒకసారి చెప్పాలండి, మేము చూసి రాయి అయిపోయింది మా మనస్తత్వాలు. కానీ అందరు అలా ఉండరు. దయించి దీని మీద డెఫినెట్గా సెక్షన్ వేయాలి. అండ్ గీతాంజలికి జరిగినటువంటి అన్యాయం ఇంకా ఏ సామాన్య మహిళకు జరగకూడదు అని అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా ఆ బిడ్డ ఎక్కడున్నా గీతాంజలి మనశ్శాంతిగా ఉండాలి, ఆమె సోల్ మనశ్శాంతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ పిల్లలకి కూడా మనమందరం అండగా ఉండాలని మీ మైరా ఛానల్ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.